అందరికీ నమస్కారం. నేను ప్రియా. వెల్కమ్ టు తేజ న్యూస్. మెదక్ జిల్లా చేగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించి పురస్కారాలు అందించారు. విలువలతో కూడిన విద్యను అభ్యసించి కష్టపడి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి కట్టించిన కళాశాల పేరును నిలబెట్టే విధంగా మెలగాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక అధికారులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. All the media people, the staff of the college, and my dear students. So, wonderful afternoon and good afternoon to you all. I know about this college because my father has a dream, because I am very proud I have seen a lot of girls here. There was no college in this mandal. All the students were going to the long places and lot of parents were not sending the girls. They were sending the boys but not sending the girls like Rama and Pet, wherever far our places. Because why? They are scared of security or some other reasons. They were not sending. Muthapur sir is passionate that every girl in all the people families should equally study along with the boys. They should have the greatest education. They should not go back. So we should provide all the education facilities to all the people and families in this mandal so that they can have the corporate type of education to all. That's the reason, because this college has a history. Muthapur garu, when he has won as MLA, in 30 days this college got sanctioned. It's a record. I was there with the board of intermediate secretary. He was telling, we don't have a building, we don't have fund. We need a lot of staff to establish. ఉగ్రంగా నోటీస్ వచ్చింది నాకు. ఎవరో అన్నోన్ పర్సన్స్ వచ్చి ఇక్కడ వచ్చి మందు తాగుతున్నారు, ఇంకా వగైరా గంజాయి కూడా తాగుతున్నారు అని చెప్పేసి మాకు కొంతమంది చెప్తున్నారు ఇక్కడ. సో మాకు అలాంటిది ఏమన్నా మాకు ఉంటే మాకు తెలియజేయండి. 100% ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ స్టూడెంట్స్ కూడా చాలా మంది మద్యానికి మరియు ధూమపానానికి అలవాటు పడుతున్నారు. రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ ఇక మన చేకుంటలోనే ఒక వ్యక్తి ఏంటంటే ఒక 3 పిల్లలు వచ్చేసి ఒక ఉక్కా పాన్ కొనుక్కున్నారు ఒక బండి కొట్లో. అప్పుడు మా భూగోళ సిబ్బంది కలిసి వెళ్ళేసి ఏంది వీళ్ళు కొనుక్కున్నది ఏది చెక్ చేసిన అది ఉక్కా పాన్ ఉన్నది. సో వాళ్ళు అంటే ఒక్క ఆన్లైన్ లో బుక్ చేసుకున్న పాటలో ఉంటుంది, అది ఒక పేజ్ ఒకటి, అది ఆన్లైన్ లో బుక్ చేసుకుని దానికి కావాల్సిన ఫ్లేవర్ బడ్డీ కొట్లలో అమ్ముతున్నారు. రీసెంట్ గా 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళ యొక్క పేరు డిస్క్లోజ్ చేసుకోవాలి. ఏ స్కూల్ ఏ కాలేజ్ అనేది డిస్క్లోజ్ చేస్తేనేమో. సో మీలోనే చాలా మంది అలాంటి వారికి అలవాటు పడుతుంటారు. సో అలాంటి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే మేము వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క అలవాటును మార్పిస్తానికి ఏ మాత్రం కొంచెమైనా మీరు సహకరించిన వాళ్ళు అవుతారు. ఇంకోటి ఏంటంటే, మీరే కాదు, మీ యొక్క పేరెంట్స్ కానీ మీ యొక్క బంధువులు కానీ చాలా మంది మద్యానికి అలవాటు పడి ఇంకా కొంతమంది గంజాయికి అలవాటు పడ్డారు. వాళ్ళ యొక్క మిమ్మల్ని కూడా మా స్టాఫ్ తర్వాత మా విద్యార్థులు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. మీకు మాకు ఏంటంటే మాకు ముత్తపూర్ రెడ్డి సార్ గుర్తు వస్తుండు. ఎందుకంటే చేగుంటలో ఈ 330 యొక్క సర్వే ఈ యొక్క భూమిని తీసుకొని ఇక్కడ విద్యా సంస్థలు నెలకొల్పాలని ఫ్యూచర్ ప్లానింగ్, భవిష్యత్తులో విద్యార్థులు చేగుంట మండల్ కానీ దుబ్బాక కాన్స్టిట్యున్సీలో కానీ ఏ ఒక్క విద్యార్థి అయినా పల్లెల నుంచి పట్నం పోయి చదువుకోవద్దన్న కాన్సెప్ట్ సార్కుండే. పట్నంలో వచ్చి పల్లెటూర్లలో చదవాలి అనే కాన్సెప్ట్ తోని ఒక టీచర్ గా ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉండడం వల్ల ఈ డ్రగ్స్ గంజాయి బాగా సరఫరా అవుతున్నారు. ఇక్కడ ఈ పిల్లలు అట్రాక్ట్ చేస్తున్నారు, పిల్లలు వాళ్ళు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద కొంచెం మీరు పోలీసులు చెప్పి నియంత్రణ ఉండాలనుకుంటున్నారన్నా.
ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి ఉందన్న, ఇక్కడ డ్రగ్స్ ఉందంటే కొంచెం మీరు గుర్తించండి. అలాగే మా అందరి కోరిక ఏంటంటే, మన మొన్న సీఎం గారు ఒక మాట చెప్పారు, రాష్ట్ర వ్యాప్తంగా 105 ఇంటిగ్రేటెడ్ కాలేజెస్ స్కూల్స్ నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. అరే ఇది అక్కడ పోయి మనం మారుమూల ప్రాంతంలో పోతున్నాము అనే బాధ ఉండే. ఆ టైంలో ఆ భగవంతుడు మనకు ఆ ముత్తంరెడ్డి సార్ రూపంలో మనకు ఇక్కడికి పంపించి ఆయనను కాంగ్రెస్ పార్టీ అదే 294 సీట్లలో 293 సీట్లు డిక్లేర్ చేసినాక అదే మన సీనన్న అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఇదే సీనన్న పోయి అక్కడ మాట్లాడి అక్కడ ఆపి ఇక్కడ డిక్లేర్ చేస్తున్నందుకు మనకు చాలా సంతోషం. ఎందుకంటే అప్పుడు గెలిచడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. అదే కాకుండా మనకు ఈ కాలేజీ 2009లో మనకు ఆల్రెడీ ఎలక్షన్లో ఆయన చెప్పడం జరిగింది, ఇట్లా కాలేజ్ లేదు తమ్మే, కాలేజ్ లేదు, మీరు ఏం మనుషులు పోయి అని మమ్మల్ని తిట్టాడు. మీరు కాలేజ్ లేదు, 10 హై స్కూల్ ఉన్నాయి, హై స్కూల్లో పిల్లలు ఎక్కడ పోతారు అంటే శంకరపేట పోతారు, ఇక్కడ రామయ్యపేట పోతారు, లేకపోతే మెదక్ పోతారు సార్ అన్న, మీకేమైనా బుద్ధున్నదిరా భయ్ అని చెప్పేసి అప్పటికప్పుడు సంతోషంగా చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ సందర్భంగా మనం ముఖ్యంగా గుర్తించుకునేది ఏంటంటే, మన మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ముత్తంరెడ్డి గారిని కంపల్సరీ మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే ఈ ఏరియాకు నవీన్ చెప్పినట్టు ఒక 100 ఎకరాల స్థలాన్ని ఎంతో